మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీకందరికీ మా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. దేవుడు మనకిచ్చిన ఈ దినమందు వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగా. ఇది కూడా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడుతుంది వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, పాపంలో జీవిస్తున్న వారందరినీ దేవునిలోకి నడిపించడానికి, రక్షణలోకి నడిపించడానికి, దేవుని వారసులుగా తీర్చబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని కనును అని మనకి వాక్యంలో తెలియచేయబడింది కదా. ఇక్కడ కూడా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని ఈ వాక్యంలో తెలియజేస్తుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. ఆశ్చర్యకరుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఈ లోకంలో. ఆయన శరీరధారిగా ఉండి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఆయన శరీరధారిగా లేకపోయినా ఆత్మరూపిగా ఉండి కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు మన మధ్య. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు, మా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. ఆలోచనకర్త, మనకి ఆలోచనిచ్చే దేవుడు. మనం ఆయనలో, యేసుక్రీస్తు ప్రభువులో ఎలా జీవించాలి, తండ్రి అయిన దేవునికి మనం ఎలా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, పరిశుద్ధాత్మను ఏ విధంగా కలిగి ఉండాలి, మనకి ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడు. బలమైన దేవుడు ఆయన, నిత్యుడగు తండ్రి, నిత్యము, నిన్న నేడు నిరంతరము నిత్యము ఉండే దేవుడు ఆయన. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. సమాధానకర్త, ఎందుకంటే మనకి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆయన మనకి సమాధానం ప్రకటించారు. సమాధానం ఇచ్చే దేవుడు. ఎవరైతే అలజడిగా ఉంటున్నారో యేసు ప్రభువును తలుచుకుంటే వారికి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎవరైతే కుటుంబంలో అశాంతిగా ఉన్నారో యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు వారికి సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన సమాధానానికి కర్త, నిత్యుడకు తండ్రిగా ఉన్నాడు, సమాధానకర్తగా ఉన్నాడు అని అతనికి పేరు పెట్టబడునని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం నిత్యము ఆరాధిద్దాము, ఆయన జన్మను ధ్యానిద్దాము, ఆ సమాధానకర్త అయిన దేవుణ్ణి స్తుతించి మనము సమాధానపరచబడదాము. ఆయన బలమైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన బలహీనత నుండి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన బలహీనతలన్నింటినీ ఆయన ముందు పెడదాము. ఆయన మనల్ని బలవంతులుగా చేసే దేవుడుగా ఉన్నాడు. లూకా సువార్తలో కూడా దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. అదే మత్తయి సువార్తలో కూడా ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో భూమి మీద ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆయన శిశువుగా వచ్చాడు, సమాధానకర్తగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన భూమి మీద మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, సర్వాధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను వేడుకుంటే సర్వము మనకు అనుగ్రహింపబడుద్ది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని వేడుకుంటే మాకు సమాధానం వస్తుంది, మిమ్మల్ని వేడుకుంటే మా బలహీనతల్లో బలం వస్తుంది, మిమ్మల్ని వేడుకుంటే మా ప్రభు మమ్మల్ని శక్తివంతులుగా చేస్తారు నాయన. మీ బిడ్డలుగా అంగీకరింప చేసుకుంటారు, రాజ్య వారసులుగా తీర్చుతారు ప్రభువా. అట్టి కృప వినిచున్న బిడ్డలందరికీ దయచేసి మీరు మహిమ పొందేయడానికి స్తోత్రాలు. కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంచండి. కుటుంబాల్లో ఆనందం ఉంచండి మా ప్రభు. ఏ కుటుంబాల్లో ఏ అలజడి ఉందో తొలగించండి. మీరే ఆ కుటుంబానికి అధిపతులుగా ఉండండి. మిమ్మల్ని స్తుతిస్తున్నాయినా సంతోషము, సమాధానము, నెమ్మది ఈ మీ జన్మదిన ధ్యానాల్లో మా ప్రభు సంపాదించుకొని క్షేమంగా ఉండే కృప బిడ్డలందరికీ దయచేసి దేవుడని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.